హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్ఫూర్తి 3150. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ స్వీట్ వరకు చేసుకుంటున్నామండి. ఇలా గనక ఒక్కసారి చేసి ఉంచుకున్నామా ఎన్ని రోజులైనా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే వరుగు మొత్తం తయారైన తర్వాత తీసి ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టిన తర్వాత మన చేతులతోటి అస్సలు తడి అంటనివ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. అప్పుడే మనకి ఈ వరుగు 6 నెలలైనా సంవత్సరమైనా పాడవకుండా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఒక్కో ముక్క తింటే అద్దిరిపోతుందండి ఈ మామిడికాయ వరుగు ముక్కలు. ముందుగా మామిడికాయలను నీట్గా కడిగి పొట్టంతా తీసి ఇలా మామూలు సైజుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకోవడం వల్ల ఎండిన తర్వాత ఇంకాస్త సన్నబడతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీలో కాస్త షుగర్ వేసి వాటర్ వేసిన తర్వాత మనం గులాబ్ జామ్ వాటర్ ఎలా రెడీ అవుతుందో అలా అయిన తర్వాత మాత్రమే ఈ ముక్కలు వేసి ఒక 5-6 నిమిషాలు చిన్న మంటలో రెండు వైపులా బాగా ఈ వాటర్లో వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల ఈ మామిడికాయ ముక్కల లోపల వరకు ఈ షుగర్ వాటర్ వెళ్ళి మనం తినే కొద్దీ తీయగా చాలా టేస్టీగా పంటి కింద తలుగుతూ చాలా బాగుంటాయండి. ఈ వరుగులు మొత్తం రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇలా మొత్తం అన్ని షుగర్ వాటర్లో వేయించుకున్న తర్వాత మనకి ఎన్ని వక్కలు ఉంటే అన్ని ప్లేట్లలో మంచిగా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా పరుచుకొని ఎండించుకోవాలండి. ఇలా 2-3 రోజుల వరకు ఎండాలి. నేను ఫస్ట్ రోజు ఎండబెట్టిన తెల్లారి చూస్తే ఇలా వరుగు మొత్తం కాస్త ఎండి దగ్గరికి వచ్చింది చూడండి. పెట్టేటప్పుడు ప్లేట్లలో చిక్కగా ఉంది కదా, ఇప్పుడు కాస్త దగ్గరికి వచ్చి పల్చగా అయింది కదా. ఇలా ఒక 3-4 రోజుల పాటు ఎండబెట్టుకొని తీసి ఒక డబ్బాలో కానీ ఒక కీసాలో కానీ వేసి మనం ఒక పక్కకు ఉంచుకున్నామంటే ఎన్ని రోజులైనా అస్సలు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరంటే ఒక్కసారి ఇంట్లో తయారు చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.